వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మన టాపిక్ వచ్చి గ్యాస్ట్రోఎంట్రాలజీ గురించి. సో దీని గురించి మనతో మాట్లాడటానికి డాక్టర్ రవిశంకర్ ఫ్రమ్ యశోద హాస్పిటల్ స్టీవ్ నైన్ స్టూడియోలో ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో. సో ఫస్ట్గా అసలు జీఈఆర్డీ అంటే ఏంటి సార్? జీఈఆర్డీ అనేది ఫుల్ ఫామ్ ఏంటంటే గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రీఫ్లక్స్ డిసీజ్ అనమాట. స్టమక్లో యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. మనకి ఇసోఫేగస్ అనేది చెస్ట్లో ఉంటుందన్నమాట. మనం తిన్నప్పుడు ఫుడ్ నోట్లోంచి ఇసోఫేగస్ ద్వారా స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ ఈ యాసిడ్ పైకి వచ్చి ఇసోఫేగస్లో మంటలాగా పుట్టించవచ్చు అనమాట. సో దీన్ని ఛాతిలో మంట వచ్చినప్పుడు గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రీఫ్లక్స్ డిసీజ్ అంటాం అనమాట. ఇది చాలా కామన్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. దీన్ని ఇంగ్లీష్లో సిమ్టము హార్ట్ బర్న్ అంటుంటాం అనమాట. అంటే ఛాతిలో మంటలాగా రావడము. సో ఇది వచ్చిన వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడు దాని గురించి ఆలోచించి చేయడము, దాన్ని ఎలా తగ్గించుకోవాలని చూడడము, ఇదంతా ఉంటుంది అనమాట. ఫుడ్ తిన్నాక నైట్స్ ఈ సిమ్టమ్ రావచ్చు. సో ఈ హార్ట్ బర్న్ నుంచి మనం తప్పించుకోవడానికి, దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారనమాట. సో కొంచెం వాటర్ తాగినప్పుడు సింపుల్గా వచ్చే సిమ్టమ్ ఒక్కొక్కసారి తగ్గుతుంది. ఎందుకంటే వాటర్ తాగితే యాసిడ్ కొంచెం కిందకి వచ్చేసి స్టమక్లోకి వస్తుంది అనమాట. స్టమక్ యాసిడ్ వల్ల అంతగా హామ్ కాదనమాట. స్టమకే యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ ఈ ఇసోఫేగస్ యాసిడ్ ఏం ప్రొడ్యూస్ చేయదు. ఇసోఫేగస్ లైనింగ్ వేరు, స్టమక్ లైనింగ్ వేరు. సో యాసిడ్ స్టమక్ నుంచి పైకి వచ్చినప్పుడు ఇసోఫేగస్ బర్న్ అవుతుంది అనమాట. సో ఈ ఏరియాలో బర్న్ అయినప్పుడు పేషెంట్కి చాలా బాధగానే ఉంటుంది అనమాట. సో ఇది ఇంతటితో ఆగకుండా ఇది లాంగ్ లాస్టింగ్ ప్రాబ్లం అనమాట. ఇది చాలా రోజులు నడుస్తుంది అండ్ ఇట్ క్యాన్ బి లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఆల్సో. సో పేషెంట్కి ఏంటంటే దీని నుంచి తగ్గించుకోవాలి, దీనివల్ల కాంప్లికేషన్స్ రాకుండా చేసుకోవాలి. సో దీనివల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి అనేది కూడా పేషెంట్స్కి అవగాహన ఉంటుంది అనమాట. సో ఈ సిమ్టమ్ని తగ్గించడం, ఫస్ట్ సిమ్టమ్ ఉన్న వాళ్ళకి డయాగ్నోసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. అంటే చాలామంది అనుకుంటూ ఉండేది ఏంటి అంటే, ఒక్కసారి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కనుక బాడీలో ఎంటర్ అయింది అంటే అది అంత తొందరగా తగ్గదు అని అంటూ ఉంటారు. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తే చిన్నపిల్లల్లో కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది. సో వాట్ యూ సే దీని మీద? అంటే మీరు చెప్పిన దాంట్లో కొంతవరకు కరెక్టే ఉంది. ఏంటంటే ఈ ప్రాబ్లము, ఈ ప్రొపెన్సిటీ యాసిడ్ పైకి వచ్చేది ఉన్న వాళ్ళకి అలా కంటిన్యూ కావచ్చు అనమాట. సో ట్రీట్మెంట్స్ ఏముంటాయి? యాసిడ్ని తగ్గించేది ఉంటాయన్నమాట. ఇది పైకి రీఫ్లక్స్ రావడాన్ని తగ్గించడానికి కొన్ని మెకానికల్ మెథడ్స్ కొన్ని ఫాలో కావచ్చు, కానీ జనరల్గా మెడికల్ ట్రీట్మెంటే దీనికి ట్రీట్మెంట్ అనమాట. జీఈఆర్డీ అంటే మెడికల్ ట్రీట్మెంట్, యాసిడ్ రెడ్యూసింగ్ డ్రగ్స్ ఇవ్వాలి. కాకుంటే మనము యాసిడ్ని కంప్లీట్గా సప్రెస్ చేయకూడదు అనమాట. మనకి యాసిడ్ చాలా ఇంపార్టెంట్ బాడీలో. ఎందుకంటే మనం తినే దాంట్లో రకరకాల మైక్రో ఆర్గానిజమ్స్ అన్నిటిని యాసిడ్ రిమూవ్ చేస్తుంది అనమాట. అండ్ యాసిడ్ డైజెషన్కి కూడా ఇంపార్టెంట్. సో ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మనందరికీ రాదు, చాలామందికి కామన్గా ఏమి ఉండదు ఇది డిసీజ్, మరీ అంత అన్కామన్ కూడా కాదనమాట. సో అప్పుడప్పుడు కొంతవరకు అందరికీ ఎంతో కొంత రీఫ్లక్స్ పైకి వస్తుంది, కానీ ప్రొలాంగ్డ్ రీఫ్లక్స్ ఉండే వాళ్ళనే మనం జీఆర్డీ కింద లేబుల్ చేస్తామన్నమాట. సో మినిమల్ అమౌంట్ ఆఫ్ రీఫ్లక్స్ వచ్చి కొంత హార్ట్ బర్న్ ఉండేది కామనే అది. బట్ సిగ్నిఫికెంట్గా రీఫ్లక్స్ వచ్చి సఫర్ అయ్యే పేషెంట్స్ కొంతమంది ఉంటారనమాట. వాళ్ళని మనము అడిక్వేట్ ట్రీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరికైతే హార్ట్ బర్న్ ఉండి ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుంటుందో వీళ్ళు డాక్టర్స్ దగ్గరికి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మిగతా పేషెంట్స్ కొంతమంది ఏదో ఒక ట్యాబ్లెట్ యాంటాసిడ్ వేసుకునో, లేకుంటే వేరే డిఫరెంట్ అదర్ హోమ్ రెమెడీస్ వాటితో తగ్గించుకుంటారు అనమాట. ఈ ఒక ప్రపోర్షన్ ఆఫ్ పేషెంట్స్ మటుకు హోమ్ రెమెడీస్, మినిమం ఆర్డినరీ యాంటాసిడ్స్ పనిచేయకపోవచ్చు అనమాట. సో చాలామంది ఇంకొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకున్న అవేర్నెస్తో మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటారనమాట. సమ్ కౌంటర్లో ఓవర్ ద కౌంటర్ దొరికే మెడిసిన్స్ ఆర్ కామన్గా వినే మెడిసిన్స్ అవి వేసుకొని వాళ్ళు తగ్గించుకుంటారు. సో వాళ్ళు వేసుకునే మెడిసిన్స్ వల్ల హార్ట్ బర్న్ రిలీఫ్ వస్తుంది, కానీ ఇది వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యేసరికి డాక్టర్ని అప్రోచ్ అయిదాము అనే టెండెన్సీ వస్తుంది అనమాట. బట్ ఎవరికైతే సిమ్టమ్స్ కొన్ని రోజుల నుంచి కంటిన్యూ అవుతున్నాయో వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ అవ్వడమే బెటర్. ఎందుకంటే ఈ డిసీజ్ లాంగ్ టర్మ్ డిసీజ్. అంటే అన్ని యాసిడిటీ ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్ ఉంటాయని కాదనమాట. సో ఈ డిసీజ్ మటుకు గ్యాస్ట్రోఇసోఫేజియల్ రీఫ్లక్స్ డిసీజ్ మటుకు లాంగ్ టర్మ్ ఉండే అవకాశం ఉంది. అంటే అందరికీ రోజు ప్రాబ్లం ఉంటుందని కాదు, కొందరికి ప్రాబ్లం అట్లా ఉన్నా కూడా కొందరికి ఏంటంటే ఇప్పుడు మెడిసిన్స్ ద్వారా తగ్గిపోతుంది, మళ్ళీ ఎప్పుడో మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. బట్ వన్ స్మాల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మటుకు మెడిసిన్స్ తగ్గించగానే మళ్ళీ సిమ్టమ్స్ రిపీట్ అవుతాయి అన్నమాట. సో వీళ్ళకి ఒక విధంగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది.
సో ఈ డిసీజ్ని డయాగ్నోస్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ పేషెంట్సే దీన్ని సస్పెక్ట్ చేసుకొని వాట్ ఎవర్ ఇట్ ఈస్, జీఆర్డీ అని కాకుంటే ఇది యాసిడిటీ ప్రాబ్లం, మాకేదో యాసిడిటీ ప్రాబ్లం వస్తుంది ఆర్ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ కావాలన్నమాట. ఈ డిసీజ్ని డీల్ చేసే డాక్టర్స్ గ్యాస్ట్రెంట్రాలజీ డాక్టర్స్ ఆబ్వియస్లీ. సో మనకేమి ఇట్లా డెఫినెట్లీ రిఫర్ చేస్తేనే పోవాలి అనేది ఏం లేదు కదా ఇండియాలో. సో దే కెన్ ఆల్వేస్ రీచ్ ఏ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అండ్ వాళ్ళ సిమ్టమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే డాక్టర్కి, డాక్టర్స్ ఈజీగా ఈ సస్పెక్ట్ చేస్తారు గ్యాస్ట్రోఎసోఫేజియల్ రీఫ్లక్స్ డిసీజ్ని. దెన్ వాళ్ళు కొన్ని మెథడ్స్ చెప్తారనమాట, డయాగ్నోసిస్కి ఈ మెథడ్స్ చేసుకోవాలి, ఈ విధంగా ఫాలోఅప్ కావాలి అని. సార్ ఇప్పుడు మీరు మాటల్లో చెప్తూ ఉన్నారు, సో గ్యాస్ట్రోఎంట్రాలజీ ఒక్కసారి ఎంటర్ అయితే మళ్ళీ ఎప్పుడైతే మందులు మనం స్టాప్ చేస్తామో మళ్ళీ అవి సిమ్టమ్స్ చూపించడం మొదలవుతుంది అని. అలాగే కొన్ని మొండి జబ్బుల్లో షుగర్ ఎలా అయితే ఎంత మొండి జబ్బు అని మనం అనుకుంటాం, ఈ గ్యాస్ట్రిక్ కూడా అంతే మొండి జబ్బు. సో దీన్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు సార్ అసలు జనరల్గా? అంటే మనము మొండి జబ్బు అనేది అనేకూడదేమో కానీ ఈ ఉన్న సిమ్టమ్స్ని మనం కంట్రోల్ చేయాలన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, స్టమక్ యాసిడ్ సెక్రెట్ చేయాలి, అది ఎంజైమ్స్కి ఇంపార్టెంట్, మన బాడీకి ఇంపార్టెంట్. కాకుంటే ఈ పేషెంట్స్కి అది పైకి మూవ్ అవుతుంది అనమాట. సో పైకి మూవ్ అయితే ఏమి అవుతుంది, ఆడ ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్లో ఇక్కడ అల్సరేషన్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. సో మన ఎయిమ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏముండాలి అంటే ఈ సిమ్టమ్స్ని తగ్గించాలి. ఫస్ట్ పేషెంట్ సఫర్ కాకూడదు, సిమ్టమ్ తగ్గించాలి. సెకండ్, అల్సరేషన్స్ ఏవైతే ప్రొడ్యూస్ అయినాయో వాటిని మనం హీల్ చేయాలి. ఎందుకు, నెంబర్ 1 మనం ఫస్ట్ అనుకున్నట్టు సిమ్టమ్ ఎందుకు తగ్గించాలి అంటే పేషెంట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వాలి. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయితేనే పేషెంట్ బాగుంటారు. సెకండ్, పేషెంట్కి తెలియంది ఏంటి, అల్సరేషన్ ఒక్కొక్కసారి సిమ్టమ్ చేయొచ్చు, ఒక్కొక్కసారి సైలెంట్గా ఉండొచ్చు. అల్సరేషన్ కూడా తగ్గించాలన్నమాట. ఎందుకంటే అల్సరేషన్ అట్లానే ఉందనుకోండి, సో అక్కడ ఈ లైనింగ్ మారి బ్యారెట్స్ ఈసోఫేగస్ అని ఒక కండిషన్ రావచ్చు అనమాట. ఆ బ్యారెట్స్ ఈసోఫేగస్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుందంటే ఈ లైనింగ్, ఈసోఫేజియల్ లైనింగ్ ఏది ఉందో అది యాసిడ్ని టాలరేట్ చేయలేక బాడీ ఏంటంటే దాన్ని చేంజ్ చేస్తుంది అనమాట, కాలుమ్నార్ ఎపిథీలియంని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ కాలుమ్నార్ ఎపిథీలియం బెటర్గా యాసిడ్ని ట్యాకిల్ చేయొచ్చు అనేది బాడీ టెండెన్సీ అనమాట. సో ఆ టైప్ ఆఫ్ మ్యూకోసా వస్తుందన్నమాట. కానీ ఆ టైప్ ఆఫ్ మ్యూకోసా ఆ ఏరియాలో వస్తే దానికి కొంచెము నియోప్లాస్టిక్ టెండెన్సీ అంటే మ్యాలిగ్నెంట్ పొటెన్షియల్ రావచ్చు అనమాట. సో మనకు ఎందుకంటే మనం ఆ మ్యాలిగ్నెంట్ పొటెన్షియల్ రాకుండా, ఈ బ్యారెట్స్ ఈసోఫేగస్ రాకుండా అల్సర్ని హీల్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో మనకి ఈ 2 ఎయిమ్స్ ఉన్నప్పుడు మనం పేషెంట్ని ట్రీట్ చేస్తుండాలి. సో పేషెంట్కి ఏముండొచ్చు, నాకు సిమ్టమ్స్ తగ్గాలి, ఫస్ట్ పేషెంట్కి సిమ్టమ్ తగ్గాలి, దానికి మనము యాసిడిటీ మెడికేషన్స్ ఇస్తాము. యాసిడిటీ మెడికేషన్స్ అంటే ఏదర్ ప్యాంటోప్రజాల్ ఆర్ రాబిప్రజాల్ ఆర్ ఎసోమిప్రజాల్, ఓమిప్రజాల్, ఇవన్నీ అందరికీ చాలా కామన్ యూసేజ్, మనకి ఓవర్ ద కౌంటర్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇవి వేయాలి. కానీ పేషెంట్కి ఇవి వేసినప్పుడు ఒక 4 వీక్స్ వేశారనుకోండి మెడిసిన్, 4 వీక్స్లో సిమ్టమాటిక్ డ్రమాటిక్ రిలీఫ్ ఉంటుంది. కానీ 4 వీక్స్ తర్వాత చాలామంది పేషెంట్స్కి మళ్ళీ సిమ్టమ్స్ రికరెన్స్ అవుతుంది అనమాట. సో పేషెంట్ ఏమనుకోవచ్చు, ఇది ఫెయిల్యూర్ ఆఫ్ ట్రీట్మెంట్, నాకు వేసుకున్నప్పుడే తగ్గుతుంది, తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తుంది సిమ్టమ్స్, అది దాన్ని ఫెయిల్యూర్ ఆఫ్ ట్రీట్మెంట్ అనుకోకూడదు అనమాట. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ డిసీజ్. సో సిమ్టమ్స్ అట్లనే ఉంటాయన్నమాట. యాసిడిటీ మెడికేషన్ తీసుకుంటున్నంత వరకు యాసిడ్ తగ్గుతుంది, రీఫ్లక్స్ తగ్గుతుంది. కానీ ఈ మెడిసిన్స్ రిమూవ్ చేయగానే ఏదైతే యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుందో బాడీలో అది మళ్ళీ పైకి మూవ్ అవుతుంది అనమాట. సో అంటే మీరు అన్నారు మొండి జబ్బు మళ్ళీ వచ్చేస్తుంది డయాబెటీస్ లాగా అన్నట్టు. సో దానికి జనాలు అపోహ పడుతూ ఉంటారు. అంటే ఇది అపోహను మరి ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సిమ్టమ్స్ కంటిన్యూస్ బేసిస్లో ఉండొచ్చు కాబట్టి పేషెంట్స్ ఈ విధంగా మాట్లాడుకోవచ్చు. సో మనకు అందుకని మనం దీన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలన్నమాట. సో మామూలుగా ఏమవుతుందంటే ఆ డాక్టర్ గారు మాకు 2 వీక్స్ ఇచ్చారు, ఈ డాక్టర్ గారు 1 మంత్ ఇచ్చారు, కానీ ఎవరు ఏమి ఇచ్చినా అప్పటికప్పుడు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అని. మనం ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్పాలంటే, నేను ఇస్తే కూడా అంతే, కాకుంటే మీకు ఈ డిసీజ్ ఇంత. సో అట్లా వాళ్ళని ఎడ్యుకేట్ చేసామనుకోండి, సో వాళ్ళు కొంచెం దీన్ని అండర్స్టాండ్ చేసుకొని మెడిసిన్స్ మనం ఎట్లా రెడ్యూస్ చేయాలి అనేది మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళు కూడా అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. సే ఒక 1 to 2 months మెడికేషన్ ఇచ్చాము, దాని తర్వాత మనం ఫస్ట్ పేషెంట్ నేచర్ అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. అంటే డిసీజ్ నేచర్ ఇన్ ద పేషెంట్. సో ఈ సిమ్టమ్స్ ఎంత త్వరగా రికరెన్స్ అవుతున్నాయి, కొందరికి ఒక ఫ్యూ మంత్స్ వరకు రాకపోవచ్చు, కొందరికి ఫ్యూ వీక్స్, కొందరికి
ఇమీడియట్ 3-4 డేస్లో మళ్ళీ రిటర్న్ రావచ్చు అనమాట సిమ్టమ్స్. మనం పేషెంట్కి ఓ ఫ్యూ వీక్స్ ఆఫ్ మెడికేషన్ ఇచ్చి ఫ్యూ వీక్స్ లేకుండా మనం రండి అని చెప్పామనుకోండి, సో పేషెంట్ వచ్చినప్పుడు మనం అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట వీళ్ళకి ఇమీడియట్గా రిలాప్స్ ఆఫ్ సిమ్టమ్స్ అవుతున్నాయా లేదా, దాన్ని బట్టి మనం మెడిసిన్స్ ఇవ్వాలన్నమాట. సో ఎవరికైతే ఇమీడియట్గా రికరెన్స్ అవుతుందో వాళ్ళకి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. సో మెడికేషన్స్ ఇండెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇస్తాం. ఇంకెవరికైతే అప్పుడప్పుడు వస్తున్నాయో వాళ్ళకి ఆన్ డిమాండ్ ట్రీట్మెంట్ పెట్టచ్చు అనమాట. ఇంకొకళ్ళకి ఇంటర్మీడియట్ థెరపీ మనం అప్పుడప్పుడు ఇవ్వచ్చు అనమాట. బట్ ఏది ఏమైనా హీలింగ్ ఆఫ్ అల్సర్ ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళకి అల్సర్ ఉంటుందని కూడా కాదనమాట, చాలామందికి ఉండకపోవచ్చు. సో ఇది సిమ్టమ్స్తో కూడా కొరిలేట్ కాకపోవచ్చు అనమాట. ఏ పేషెంట్కి అయితే కొంతమంది పేషెంట్కి బాగా రీఫ్లక్స్ అంటే మంటలు బాగా ఉండొచ్చు ఛాతీలో, కానీ వాళ్ళకి అల్సర్ ఉండకపోవచ్చు. కొంతమందికి అల్సరేషన్స్ ఎక్కువ ఉండొచ్చు, సిమ్టమ్స్ లేకుండా ఉండొచ్చు. మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అని కానీ ఆ టైంకి ఏదైనా వాళ్ళకి అలా అనిపిస్తే ఈనో ప్యాకెట్స్ వేసేసుకోవడం లేదంటే ట్యాబ్లెట్స్ వేసేసుకోవడం అలా ఉంటారు, అంటే నెగ్లెక్ట్ చేస్తారు బేసిక్గా. సో నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటారు సార్? అంటే సింపుల్గా మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే సిమ్టమ్స్ కంటిన్యూ కావచ్చు, అల్సరేషన్స్ రావచ్చు, వాటి రిలేటెడ్ కాంప్లికేషన్స్ డెవలప్ కావచ్చు అనమాట. సో ఇనో అనేది ఏంటి, అది ఒక ఆల్కలీ అంతే. దెన్ యాంటాసిడ్స్ ఏంటి, అవి కూడా యాసిడ్ న్యూట్రలైజింగ్ ఏజెంట్స్. బట్ ఇవి ఏం చేస్తాయి, యాసిడ్ దగ్గరికి వెళ్ళి యాసిడ్ని టెంపరీగా న్యూట్రలైజ్ చేస్తాయి అనమాట. సో టెంపరీగా యాసిడ్ న్యూట్రలైజ్ అయితే సిమ్టమ్స్ మనకి ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది కానీ ప్రొలాంగ్డ్ రిలీఫ్ ఉండదన్నమాట మనకి. సో మనకు కావాల్సింది ఏంటి, ప్రొలాంగ్డ్ రిలీఫ్ కావాలి సిమ్టమ్స్ నుంచి. సో టెంపరీ సప్రెషన్ ఆఫ్ సిమ్టమ్స్ కాదనమాట. అందుకని ఇవి ఎవరైనా వేసుకున్నారు, ఒకసారి యాంటాసిడ్ వేసుకున్నారు, కొన్ని రోజులు యాంటాసిడ్ వేసుకున్నారు, లేకుంటే ఇనోసాల్ట్ తాగారు అంటే అది దట్ ఈస్ ఓన్లీ ఫర్ టెంపరీ పర్పస్. బట్ దే రిక్వైర్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అండ్ ప్రిసైజ్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ మనకి. రైట్. అండ్ చాలామంది ఫుడ్ డైట్ అస్సలు ఫాలో అవ్వరు. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ డైట్ ఫాలో అయితే బెటర్ అంటారు? అంటే ఇది ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఓకే, ఇది వన్ టైప్ ఆఫ్ కామన్ అండ్ వెరీ కామన్లీ సీన్ ప్రాబ్లం అనుకోండి, ఇది గ్యాస్ట్రోఇసోఫేజియల్ రీఫ్లక్స్ డిసీజ్. సో ఈ డిసీజ్లో ఏం చేయాలి మనము, బేసికలీ స్టమక్ నుంచి రీఫ్లక్స్ అవుతుంది కాబట్టి దీన్ని మనము ఈ రీఫ్లక్స్ని తక్కువ చేయాలన్నమాట. సో మనం మెడిసిన్ ద్వారా ఏం చేస్తాము, యాసిడ్ని రెడ్యూస్ చేస్తాము, బట్ ఫుడ్ మనము లార్జ్ క్వాంటిటీ తీసుకోకూడదు ఒక్కోసారి. సో స్పేసింగ్ ఆఫ్ మీల్స్ అన్నమాట, అంటే స్మాల్ క్వాంటిటీ ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు కావాలంటే. సో ఎవరన్నా కొంచెమే తీసుకోగలిగితే కావాలంటే ఇంకో వన్స్ ఆర్ ట్వైస్ 3 తీసుకునేది 4 టైమ్స్ తీసుకోవచ్చు. నైట్స్ త్వరగా తీసుకోవాలి, నైట్స్ తక్కువ తీసుకోవాలన్నమాట. ఎందుకు అంటే మనము ఈ సిట్టింగ్ పొజిషన్ ఆర్ స్టాండింగ్ పొజిషన్ అనుకోండి, ఫుడ్ స్టమక్లో ఉంటుంది, పైకి రావడం ఈజీ కాదు. ఎందుకు, ఈ పేషెంట్స్కి ఏంటంటే ఫుడ్ పైకి వచ్చే టెండెన్సీ ఉంటుందన్నమాట. సో మనం లయింగ్ డౌన్ పొజిషన్లో ఏమవుతుంది, రాత్రి పడుకున్నప్పుడు గ్రావిటీ వెళ్ళిపోగానే ఫుడ్ పైకి వచ్చే టెండెన్సీ ఉంటుందన్నమాట. సో ఈ పేషెంట్స్కి ఫుడ్ పైకి రాగానే ఏమవుతుంది, నైట్ చోకింగ్ అవుతుంది అనమాట. సో మిడ్ నైట్ బిర్యానీ తిని ఒక బాగా థమ్స్అప్ అవి తాగితే రాత్రి పడుకుంటే ఒక్కొక్కసారి కామన్గా నార్మల్ వాళ్ళకు కూడా నైట్ సడన్గా పైకి వచ్చి చోకింగ్ అవుతుంది అనమాట. ఆ బిర్యానీ ఇదే ఆయిలే పైకి వచ్చినట్టు అవుతుంది అనమాట. అది ఈ పేషెంట్స్కి ఫ్రీక్వెంట్ కావచ్చు అనమాట. సో అందుకని కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే డైట్లో ఎర్లీ డిన్నర్, స్మాల్ క్వాంటిటీ డిన్నర్, ఓల్డ్ గ్రాండ్ మాస్ రూల్స్. త్వరగా తినేయాలి, 6 గంటలకు తినాలి, తక్కువ తినాలి రాత్రి. ఇది కామన్ రూల్స్ కదా, ఎప్పటి నుంచో ఉన్నాయి రూల్సే ఇవన్నీ. సో వాటిని మనం ఫాలో చేయాలి అంతే. అండ్ డైట్ కొంతమందికి కొన్ని ఐటమ్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే. టూ మెనీ టైమ్స్ కాఫీ, టీ, స్మోకింగ్ స్టాప్ చేయాలి, టూ మచ్ ఆఫ్ ఆల్కహాల్ రెడ్యూస్ చేయాలి, ఇలా కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి అంతే. రైట్. సో అండ్ మోరోవర్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మన బాడీలో ఎంటర్ అయింది అని తెలుసుకోవడం ఎలా అంటారు? ఫస్ట్ వాళ్ళకి అసలు ఎలాంటి సిమ్టమ్స్తో ఇది స్టార్ట్ అవుతుంది? బికాస్ చాలామందికి డయాగ్నోస్ చేసుకోవడం ఎలాగో తెలీదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సొల్యూషన్ ఏంటి? డయాగ్నోసిస్ మేము చేస్తాము. వాళ్ళు సిమ్టమ్స్, వాళ్ళకి ఉన్న సిమ్టమ్స్ అంటే ఇట్లా, అందుకే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి ఇవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కదా. పేషెంట్ ఏంటి, పేషెంట్కి హార్ట్ బర్న్ ఉంది అంటే నాకు బర్నింగ్ అవుతుంది, కడుపులో కానీ చెస్ట్లో కానీ బర్నింగ్ సెన్సేషన్ ఉంది అంటే మనము వాళ్ళు సస్పెక్ట్ చేయాలన్నమాట. మేము సస్పెక్ట్ చేసేది కూడా అంతే, పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్ పట్టే మేము సస్పెక్ట్ చేస్తాం. పేషెంట్ ఏంటంటే రాగానే నాకు అసిడిటీ ప్రాబ్లం ఉంది, నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, అలా కాదనమాట చెప్పాల్సింది. వాళ్ళకి ఏం సిమ్టమ్ ఉంది వాళ్ళు కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలామంది పేషెంట్స్ నాకు అసిడిటీ ప్రాబ్లం ఉంది, నాకు అల్సర్ ప్రాబ్లం ఉంది అని చెప్తారనమాట. మేము వాళ్ళని రిక్వెస్ట్ ఏం చేస్తామంటే, మీరు అది కాదు సిమ్టమ్స్ చెప్పండి, మిగతాది మేము
ట్రై చేస్తాం అనలైజ్ చేయడానికి అని చెప్తాం అనమాట. సో పేషెంట్ వాళ్ళ ప్రాపర్గా వాళ్ళకున్న బాధ చెప్తే మనం దాన్ని ఎలాబొరేట్ చేసి ఇది అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఈ డిసీజ్ ఇక్కడితో ఆగదు కదా, చాలామందికి కొన్ని రోజులు ఉండి తగ్గచ్చు, కానీ కొంతమందికి లాంగ్ టర్మ్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం ఫేస్ చేయాలన్నమాట. ఫస్ట్ వాళ్ళని సింపుల్గా ఎడ్యుకేట్ చేస్తే లాంగ్ టర్మ్ ఇష్యూస్ని మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్. అసలు యశోద హాస్పిటల్స్లో దీనికి సంబంధించి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా సార్? డెఫినెట్లీ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ ఏం కావచ్చు మనకి, నేను చెప్పినట్టు బ్యారెట్స్ ఈసోఫేగస్ డెవలప్మెంట్ కావచ్చు. ఈ బ్యారెట్స్ ఈసోఫేగస్ అనేది కాలుమ్నార్ లైనింగ్ డెవలప్ అవుతుంది అనమాట. ఈ కాలుమ్నార్ లైనింగ్ డెవలప్ అయిన వాళ్ళకి మ్యాలిగ్నెంట్ పొటెన్షియల్ ఉంటుందన్నమాట. సో దీన్ని బ్యారెట్స్ ఈసోఫేగస్ అంటాం అనమాట. సో ఈ బ్యారెట్స్ ఈసోఫేగస్ డెవలప్ అయితే మనం ఎండోస్కోపీలో మనకి ఈజీగా కనిపిస్తూ ఉంటుంది, చూస్తాము. అక్కడ మనము దాన్ని బయాప్సీ చేయాలన్నమాట. బయాప్సీ చేసి అందులో ఏదైనా డిస్ప్లేజియా ఉందనుకోండి, డిస్ప్లేజియా అంటే సమ్ మూమెంట్ టువర్డ్స్ క్యాన్సర్, ద సెల్స్ అపియర్ టు బి క్యాన్సరస్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ క్యాన్సర్ అట్లా. సో ఆ స్టేజ్లో మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు అనమాట. అంటే రెగ్యులర్గా మనం చాలామందికి మెడిసిన్ ఇస్తాము, ఓన్లీ రేర్ పేషెంట్స్కి ఈ బ్యారెట్స్ డెవలప్ కావచ్చు. బ్యారెట్స్ డెవలప్ కాకుండా వాళ్ళు మెడిసిన్ తీసుకోవాలి, ఫాలోఅప్ కంటిన్యూ చేయాలి. ఎవరికైతే బ్యారెట్స్ డెవలప్ అవుతుందో వాళ్ళకి మనం బ్యారెట్స్ అనేది డయాగ్నోస్ చేయాలి, అందులో డిస్ప్లేజియా ఉంది అని చెప్పాలన్నమాట. డిస్ప్లేజియా ఉన్న వాళ్ళకి మనం ట్రీట్ చేయాలన్నమాట. హైబ్రిడ్ ఏపీసీ అనేది ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట ట్రీట్మెంట్స్. అవి చేస్తే ఆ బ్యారెట్స్ మ్యూకోసాని మనం హీల్ చేయించవచ్చు అనమాట కంప్లీట్గా. అప్పుడు మనకి బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో ఇంకా కొంతమంది పేషెంట్స్కి ఏమవుతుందంటే ఈ అల్సరేషన్స్ వల్ల స్ట్రిక్చర్ ఫార్మేషన్ కావచ్చు అనమాట. సో స్ట్రిక్చర్ ఫార్మ్ అయితే ఏమవుతుందంటే ఫుడ్ పైప్లో నారోయింగ్ అనమాట. అల్సర్స్ అది కొంచెము స్టిక్కీ అయ్యి అక్కడ ఫైబ్రోసిస్ వచ్చి నారోయింగ్ వస్తుంది అనమాట. వాళ్ళకి మింగడం కష్టం ఉంటుంది. వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఎండోస్కోపిక్ డైలటేషన్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కొన్ని రకాల ట్రీట్మెంట్స్, ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ అనమాట. వితౌట్ సర్జరీ మనం ఇవన్నీ చేయొచ్చు అనమాట. రైట్. సో ఈ ఎండోస్కోపిక్ మెథడ్స్లో న్యూగా లేటెస్ట్గా వచ్చిన ఏమైనా మెథడ్స్ ఉన్నాయా సార్? ఈ బ్యారెట్స్ డిసీజ్, బ్యారెట్స్ అని చెప్పాను కదా, బ్యారెట్స్ మ్యూకోసా ఏదంటే దీన్ని డిసీజ్ వల్ల వచ్చే కాంప్లికేషను, దీన్ని ఐడెంటిఫై చేయడానికి, ఇందులో వచ్చే డిస్ప్లేజియాని ఐడెంటిఫై చేయడానికి మనకి ఎండోస్కోపిక్ మెథడ్స్ కొన్ని ఫాలో అవ్వచ్చు అనమాట. సో అది ఎండోస్కోప్స్ మామూలుగా వైట్ లైట్ ఎండోస్కోపీ ఉంటుంది అనమాట. అది కాకుండా అడిషనల్గా అందులోనే నారో బ్యాండ్ ఇమేజింగ్ అని, బ్లూ లైట్ ఇమేజింగ్ అని, ఇట్లా కొన్ని డిఫరెంట్ టెక్నాలజీస్ డెవలప్ అయినాయి అనమాట. అంటే వైట్ లైట్ అంటే విబ్జిఆర్ అంటాం కదా, అందులో బ్లూ అండ్ గ్రీన్ లైట్ ఈ రెండు యూజ్ చేసి, లేకుంటే బ్లూ గ్రీన్ రెడ్ లైట్ యూజ్ చేసి ఆ లైట్స్నే ఫోకస్ చేసి ఏవైతే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ఉన్నాయో వాటిని మనం పికప్ చేయొచ్చు అనమాట. సో పికప్ చేసి వాటికి ట్రీట్మెంట్కి మనము ఆఫర్ చేయొచ్చు పేషెంట్స్కి. ఇవి కొంచెం న్యూ టెక్నాలజీస్ అనమాట, ఈ డిసీజ్ గురించి డెవలప్ అయినాయి. ఇంకోటి ఈ హైబ్రిడ్ ఏపీసీ అది ఒకటి ఉంది. కొంచెం ఇండియాలో ఇంకా పాపులర్ కానివి ఈ అబ్లేషన్ టెక్నిక్స్ అనమాట. బ్యారెట్స్ మ్యూకోసా అబ్లేషన్ మెథడ్స్ చేయాలన్నమాట, చేయడానికి కూడా చేయాలి మనం. అవి ఈ హైబ్రిడ్ ఏపీసీ ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీ అయితే, ఈ అబ్లేటివ్ టెక్నిక్స్ ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ అనమాట. అందులో క్రయో అబ్లేషన్ ఉంటుంది, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఉంటుంది. ఇవి కొంచెం వీటి మెషిన్స్ ఇంకా అంత ఫ్రీక్వెంట్గా అవైలబుల్ లేవు, అవి మనం ప్రొక్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటి ప్రొక్యూర్ చేసుకొని మనం మన పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఆఫర్ చేయాలి. కొంచెం ఈ బ్యారెట్స్ అనేది వెస్ట్లో ఉన్నంత కామన్ కాదనమాట. ఇండియాలో రీఫ్లక్స్ డిసీజ్ కామన్, బట్ బ్యారెట్స్ అనేది ఎందుకో అంత కామన్ కాదు. సో దానివల్ల ఈ టెక్నాలజీస్ ఇంకా కొంచెం డెవలప్ కావడానికి కొంచెం టైం పడుతుందేమో. బట్ ఎవరైతే మన పాపులేషన్ ఎక్కువ, నెంబర్స్ కొంచెం తగ్గినా కూడా బికాస్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ మనకి కనిపిస్తుండొచ్చు అనమాట. అండ్ మనం కూడా అవేర్నెస్ తీసుకొస్తే మనుషులు కూడా ముందరికి వస్తారు ఇవి చూపించుకోవడానికి, చేయించుకోవడానికి. సో అది కూడా ఉందన్నమాట, అవేర్నెస్ ఇంకా రావాలి మనకి. అసలు మీరిచ్చే మెసేజ్ ఏంటి ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులకి? బికాజ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని డే టు డే లైఫ్లో మనం ఎలాంటి చేంజెస్ చేసుకుంటే ఈ గ్యాస్ట్రిక్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు అంటారు? ఫస్ట్ ఒకటి, కామన్గా మిస్కాన్సెప్షన్స్ పెట్టుకోకుండా ఉండాలన్నమాట. ఇది కామన్ ప్రాబ్లం, ఎంతోమందికి ఉంటుంది, దీన్ని తగ్గించుకోవాలి. అంతేగాని పేషెంట్స్కి మిస్కాన్సెప్షన్స్ ఏముంటాయంటే, నాకు ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, నాకు తగ్గదు, మెడిసిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్టు, మెడిసిన్ తీసుకుంటే క్యాన్సర్ వస్తుంది, ఇది కాదనమాట. సో ఇవన్నీ పార్ట్స్ లాగా కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఒకసారి అవన్నీ ఫిక్స్ చేస్తే మటుకు అంత రాంగ్ నోషన్స్ అనమాట. సో డిసీజ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అప్రోచ్ కావాలి డాక్టర్స్ దగ్గర,
కరెక్ట్ సైంటిఫిక్ అడ్వైస్ తీసుకోవాలి, డిసీజ్ డయాగ్నోస్ చేయించుకోవాలి. దానికి కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయన్నమాట, అవి చేసుకోవాలి. చేసుకొని లాంగ్ టర్మ్ ఫాలోఅప్ రిక్వైర్మెంట్ ఉందా, షార్ట్ టర్మ్ థెరపీ కావాలా, ఇది డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్. సో డాక్టర్స్ డైరెక్ట్గా డిసైడ్ చేసి చెప్పలేరు. ఎవరికన్నా ఉందంటే నీకు లాంగ్ టర్మ్, నీకు షార్ట్ టర్మ్, అది కాదనమాట. పేషెంట్ బిహేవియర్, డిసీజ్ బిహేవియర్ ఇన్ ద పేషెంట్ ఎట్లా ఉంది అది తెలుసుకొని ముందరకు పోవాలన్నమాట. సో దాంతో మనం పేషెంట్స్కి, డాక్టర్స్ అంటే వారి పేషెంట్స్కి డిసైడ్ చేసి చెప్పాలి, మీకు ఇది ట్రీట్మెంటు ఇట్లా ఉండాలి. సో లాంగ్ టర్మ్ డిసీజ్ కాబట్టి ఫాలోఅప్ కూడా లాంగ్ టర్మ్ ఉంటుంది, అండ్ విజిట్స్ టు ద డాక్టర్స్ ఉంటాయన్నమాట. దెన్ అవసరమైనప్పుడు మనం టెక్నాలజీని అప్లై చేసి ఏం కాంప్లికేషన్స్ డెవలప్ అవుతుందా, ఒకవేళ డెవలప్ అవుతుంటే ఎర్లీగా మనం డయాగ్నోస్ చేయాలి. దాన్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసి దానికి మనం ట్రీట్మెంట్స్ అప్లై చేయాలన్నమాట. సో ఈ డిసీజ్ లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి సఫరింగ్ ఉండకుండా పేషెంట్స్ లైఫ్ లీడ్ చేయాలన్నమాట. కాంప్లికేషన్స్ రాకుండా చేసుకోవాలి, వస్తే వాటిని ట్రీట్ చేసుకోవాలి. సో మెసేజ్ ఇస్ దిస్, వెరీ సింపుల్ మెసేజ్, స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజ్. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు అప్రోచ్ కావాలి, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. నెట్లో, గూగుల్లో చదివినప్పుడు వాళ్ళు అనవసరంగా ఇదిగో దీంతో క్యాన్సర్ వస్తుంది అని అదే ఒకటి చదవకుండా, ప్యానిక్ కాకుండా అసలు డిసీజ్ ప్రోగ్రెషన్ ఏంటి అని చదువుకోవాలన్నమాట. దాన్ని బట్టి వాళ్ళు డాక్టర్స్ని అడిగే క్వశ్చన్స్ కూడా అట్లా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ లైఫ్ లైన్. అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి, చూస్తూనే ఉండండి టీవీ9.